రొమ్ముల్లో క్యాన్సర్ ఉందని తెలియగానే చాలామంది మానసికంగా తీవ్రమైన భయాందోళనకు లోనవుతారు. బ్రెస్ట్ క్యాన్సర్కు సరైన చికిత్సలు లేవని, ఇక మరణం తప్పదని భయపడిపోతున్నారు. నిజానికి ఆధునిక వైద్యంలో బ్రెస్ట్ క్యాన్సర్కు ఇవాళ సర్జరీలు మొదలుకొని కీమో, రేడియేషన్ల వరకు చక్కటి చికిత్సలెన్నో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ చికిత్సలపై సరైన అవగాహన లేకపోవడం అనేది అతివల పాలిట శాపంగా మారుతుంది. ఈ అనవసర భయాందోళనల్ని పారదోలడానికి చికిత్సల సమయంలో కౌన్సిలింగ్ ఇవ్వడం చాలా అవసరమని చెబుతారు డాక్టర్లు. రొమ్ము క్యాన్సర్ విషయంలో కౌన్సిలింగ్ ప్రాధాన్యం గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రొమ్ము క్యాన్సర్ చికిత్సలో కౌన్సిలింగ్కు ఉన్న ప్రాధాన్యం ఏంటి? క్యాన్సర్ కేవలం శరీరంకి మాత్రమే ఎఫెక్ట్ చేయదు, మానసికంగా ఎంతో ప్రభావం ఉంటుంది. అందుచేత తొందరపాటు లేకుండా డాక్టర్ యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటంటే ఆ పేషెంట్కి ధైర్యం ఇవ్వటం, ఆ కుటుంబ సభ్యులకి ధైర్యం ఇవ్వటం, భరోసా ఇవ్వటం. అది డాక్టర్ యొక్క మొట్టమొదటి కర్తవ్యం. ట్రీట్మెంట్ చేసే ముందు ఇది చాలా ఇంపార్టెంట్. రొమ్ము క్యాన్సర్ చికిత్సలో కౌన్సిలింగ్ విధి విధానాలు ఎలా ఉంటాయి? స్టేజింగ్ టెస్ట్, క్యాన్సర్ అనే నిర్ధారణ అయ్యాక క్యాన్సర్ ఎక్కడైనా స్ప్రెడ్ అయిందా లేదా అనేది కొన్ని టెస్ట్ చేయటం జరుగుతుంది. ఈ టెస్ట్ అయిన అనంతరం ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్, అంటే సర్జన్, రేడియాలజిస్ట్, పెథాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఆ పర్టికులర్ పేషెంట్కి ఏం ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది అనేది డిసైడ్ చేయటం జరుగుతుంది. ఈ మల్టీ డిసిప్లినరీ టీమ్ డెసిషన్ మరలా పేషెంట్ దగ్గర వారికి అర్థమయ్యే భాషలో క్లుప్తంగా చెప్పి, అర్థం కాకపోతే మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది డాక్టర్ యొక్క కర్తవ్యం. ఈ కౌన్సిలింగ్ చేయటం చాలా ఇంపార్టెంట్. నా ఉద్దేశంలో ట్రీట్మెంట్లో 50% ఇంపార్టెన్స్ ఈ కౌన్సిలింగ్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ చేయటానికి ట్రిపుల్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే డాక్టరు హిస్టరీ తీసుకుని పేషెంట్ని పరీక్ష చేయటం, అది ఫస్ట్ కాంపోనెంట్. రెండవ కాంపోనెంటు మ్యామోగ్రామ్, అంటే రొమ్ముకి ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్ చేయటం. మూడవ కాంపోనెంటు అల్ట్రాసౌండ్ స్కాన్ ఆధ్వర్యంలో కోర్ నీడిల్ బయాప్సీ చేయటం. ఈ మూడు ప్రక్రియల్ని ట్రిపుల్ అసెస్మెంట్ అంటారు. ఈ ట్రిపుల్ అసెస్మెంట్తో ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా ఖచ్చితంగా క్యాన్సర్ ఉందా లేదా అని నిర్ధారణ చేయవచ్చు. రొమ్ము క్యాన్సర్ బాధితులకు ఇచ్చే కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది? క్యాన్సర్ నిర్ధారణ అయ్యాక కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఆ పేషెంట్కి, వారి కుటుంబ సభ్యులకి ఆ క్యాన్సర్ ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది డాక్టర్ యొక్క కర్తవ్యం. క్యాన్సరు సర్వసాధారణంగా ఈ డిస్క్రిప్షన్ చేసేటప్పుడు ఆ కోర్ నీడిల్ బయాప్సీ రిపోర్ట్ వచ్చినప్పుడు అది లో గ్రేడ్ క్యాన్సరా, హై గ్రేడ్ క్యాన్సరా అని తెలుస్తుంది. లో గ్రేడ్ అంటే గ్రేడ్ 1 క్యాన్సరు, హై గ్రేడ్ అంటే గ్రేడ్ 3 క్యాన్సరు, గ్రేడ్ 2 ఏమో మధ్యస్థరం. ఈ గ్రేడ్ ఆఫ్ ద క్యాన్సర్ గురించి తెలిసినప్పుడు అది వివరంగా పేషెంట్కి చెప్పాలి. రెండవది, కోర్ నీడిల్ బయాప్సీలో హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్ క్యాన్సరా, హార్మోన్ రిసెప్టార్ నెగిటివ్ క్యాన్సరా అని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా HER2 రిసెప్టార్ అనేది కొన్ని క్యాన్సర్స్లో ఓవర్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అది పాజిటివా కాదా అని కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ ట్రిపుల్ అసెస్మెంట్ భాగంలో అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు చంకలో ఉండే లింఫ్ గ్రంథాలకి ఫస్ట్ రొమ్ము క్యాన్సర్ వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రిపోర్ట్లో, అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో చంకలో ఏమైనా లింఫ్ నోడ్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా స్టేజింగ్, అంటే క్యాన్సరు రొమ్ము నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళిందా లేదా అని స్టేజింగ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవటం జరుగుతుంది. ఇవన్నీ టెస్ట్ రిపోర్ట్స్ సమకూర్చుకుని ఆ పేషెంట్కి, వారి కుటుంబ సభ్యులకి వారికి అర్థమయ్యే భాషలో ఎక్స్ప్లెయిన్ చేసి ఏ ట్రీట్మెంట్ చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా చెప్పటం కాకుండా ప్రతి ట్రీట్మెంట్కి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చెప్పాలి.
రొమ్ము క్యాన్సర్ చికిత్సలు ఎలా ఉంటాయి? సర్వసాధారణంగా రొమ్ము క్యాన్సర్ వచ్చినప్పుడు 5 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి శస్త్రచికిత్స, రెండవది కీమోథెరపీ అంటే మందుల ద్వారా ఇంట్రావీనస్గా ఇవ్వటం, మూడవది హార్మోన్ థెరపీ అంటే ట్యాబ్లెట్ థెరపీ, నాలుగవది రేడియేషన్ థెరపీ, ఐదవది టార్గెటెడ్ థెరపీ. అన్ని ట్రీట్మెంట్స్ అందరికీ అవసరం లేదు, కానీ మల్టీ డిసిప్లినరీ టీమ్ డెసిషన్ ప్రకారం పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ చేయటం జరుగుతుంది. శస్త్రచికిత్స వచ్చేటప్పటికి రొమ్ములో శస్త్రచికిత్స 2 భాగాలుగా మనం మాట్లాడచ్చు. ఒకటి రొమ్ముకి శస్త్రచికిత్స, రెండవది రొమ్ము దగ్గర ఉన్న చంకలో ఉండే లింఫ్ గ్లాండ్స్కి శస్త్రచికిత్స. రొమ్ములో శస్త్రచికిత్స 2 రకాలు. ఒకటి రొమ్ము క్యాన్సర్ కణితిని తీసి దాని చుట్టూ నార్మల్ టిష్యూని తీయటం వైడ్ లోకల్ ఎక్సిషన్ అంటారు. అంటే ఈ ప్రక్రియ ద్వారా రొమ్ము తీయాల్సిన అవసరం లేకుండా కేవలం క్యాన్సర్ కణితిని దాని నార్మల్ టిష్యూని తీయటం జరుగుతుంది. అట్లా చేసినప్పుడు రొమ్ములో సొట్ట ఏర్పడుతుంది. అందుకని ఇటీవల కాలంలో అత్యాధునికమైన సర్జికల్ టెక్నిక్స్ని వాడుతూ ఆంకోప్లాస్టిక్ సర్జరీ అనేది చేయటం జరుగుతుంది. అంటే రొమ్ములో గడ్డ తీసినప్పుడు సొట్ట పడుతుంది కాబట్టి ఆ సొట్టని పూడ్చివేసే టెక్నిక్స్ని ఆంకోప్లాస్టిక్ టెక్నిక్స్ అంటారు. రెండవ ఆప్షను మాస్టెక్టమీ అంటే రొమ్ము అంతా తొలగించటం. ఇటీవల కాలంలో అడ్వాన్సెస్ నియోఅడ్జువెంట్ థెరపీ అంటారు. అంటే క్యాన్సరు ఇంతకు ముందు రోజుల్లో చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే ఈ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేయటం అనేది రికమెండ్ చేసేవారు. ఇటీవల కాలంలో పెద్ద క్యాన్సర్ ఉన్నప్పటికీ ఆ క్యాన్సర్ సైజ్ని, ఆ క్యాన్సర్ కణితిని చిన్నగా చేయటానికి కీమోథెరపీ సర్జరీ శస్త్రచికిత్స చేసే ముందు చేసినట్టయితే, ఆ సైజు తగ్గించినట్టయితే రొమ్ముని మొత్తం తొలగించాల్సిన అవసరం లేకుండా కేవలం ఆ క్యాన్సర్ కణితిని, నార్మల్ టిష్యూని తీసే అవకాశం ఈ రోజుల్లో అందుబాటులోకి వచ్చింది. రెండవ భాగం రొమ్ము కింద ఉన్న చంకలోని లింఫ్ గ్రంథాలకి చేసే శస్త్రచికిత్స. చంకలో కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ట్రెడిషనల్గా ఎన్నో సంవత్సరాల నుంచి రొమ్ము క్యాన్సర్ వచ్చిన వారికి చంకలోని లింఫ్ గ్రంథాలన్నిటినీ తొలగించేవారు. దీనిని యాక్సిలరీ నోడ్ క్లియరెన్స్ అంటారు. ఈ ప్రొసీజర్ వల్ల కొంతమందికి, అంటే 100 మందిలో 10 నుంచి 15% మందికి చెయ్యి వాపు రావటం అనేది పాసిబిలిటీ ఉంది. దీన్ని లింఫ్ ఎడిమా అంటారు. అంతేకాకుండా చంకలోని లింఫ్ గ్రంథాలు అన్నీ తీసినప్పుడు అక్కడ నర్వ్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటీవల కాలంలో సెంటినల్ నోడ్ బయాప్సీ అనే ఒక మినిమలీ ఇన్వేజివ్ ప్రొసీజర్ చంకలో చేయటం జరుగుతుంది. ఆ సెంటినల్ నోడ్ బయాప్సీ అంటే ఏంటంటే, రొమ్ములో క్యాన్సర్ వచ్చినప్పుడు మొట్టమొదట వెళ్ళేది 1, 2, 3 లింఫ్ నోడ్స్కి ఫస్ట్ అది సోకే అవకాశం ఉంటుంది, క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఆ సెంటినల్ లింఫ్ నోడ్స్ మాత్రమే ఇన్వాల్వ్ అయినాయా లేదా అని ఈ సెంటినల్ నోడ్ బయాప్సీ ద్వారా తెలుసుకోవచ్చు. తెలిస్తే జయం, తెలియకపోతే భయం. రొమ్ము క్యాన్సర్కు ఈ వ్యాఖ్యలు చక్కగా సరిపోతాయి. కౌన్సిలింగ్ సాయంతో చికిత్సలపై అవగాహన పెంచుకుంటే రొమ్ము క్యాన్సర్ని సులువుగానే జయించవచ్చు. సర్జరీ, కీమో, రేడియేషన్ చికిత్సల సాయంతో బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి పూర్తిగా బయటపడొచ్చు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు 2 చెంచాల తులసి రసంలోకి 1 చెంచాడు తేనెను కలిపి తీసుకోండి. గొంతు నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.